పాలక్ ఎగ్ రోల్స్ అండి. ఓకే. సో ఎగ్ అందరి ఫేవరెట్. అండ్ ఇవాళ ఏంటో చాలా హ్యాపీగా లీఫీ వెజిటేబుల్స్ తినాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఎస్, బట్ రెండు కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని చూడాలి. సో నువ్వేం చెప్తావు బల్? హెచ్ఆర్ ఎంప్లాయీస్ మెంటాలిటీ కాదు, చక్కగా పిల్లల మెంటాలిటీ కూడా తను నేర్చేసుకుంది. ఏంటి అంటే ఎగ్ పెడితే పిల్లలు హ్యాపీగా తినేస్తారు. దాని తర్వాత మనం దాంట్లో ఇంకేం ఇంగ్రీడియంట్ యాడ్ చేసామని అసలు చూడరు, బ్లైండ్ గా తినేస్తారు. సో గ్రీన్ లీఫీస్ పిల్లలకు కూడా పెట్టడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ తో మిక్స్ చేస్తున్నారు. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాను లాస్య గారు. ఓకే, సో పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. పాలకూర అండ్ స్పైసెస్ ఎక్కువ తీసుకొచ్చేసారు. రోల్స్ అనగానే మనకు ఆ టేస్ట్ అనేది కొంచెం రెస్టారెంట్ స్టైల్ వస్తే బాగుంటుంది కదా, సో అందుకనే స్పైసెస్ తీసుకొచ్చేసారు. అండ్ గోధుమ పిండి పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? యా షూర్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు. నెక్స్ట్ 1 కప్ ఆనియన్స్. సో ఉల్లిపాయలు వేసి కాస్త వేగాలి ఇవి. కొంచెం పచ్చి వాసన పోవాలి దానిలో. ఓకే, సో ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు ఏంటి? ఖాళీ టైము అంటూ ఇంకా ఇంట్లోనే వర్క్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో బిజీ అనమాట, అటు హోమ్ మేకర్ గా అండ్ ఇటు వర్కింగ్ విమెన్ గా. సో మరి ఎలా టైం మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు? అయిపోతున్నది ఆటోమేటిక్లీ టైం. కొంచెం రిలాక్సేషన్ కూడా కావాలి. సో రిలాక్సేషన్కి టీవీ అయినా వాచ్ చేసి ఇప్పుడు అన్ని ఓటీటీ మూవీస్ వచ్చినాయి. డెఫినెట్లీ. సో రిలాక్సేషన్లో సమ్ మూవీస్. సో హాబీస్ అంటే లైక్ మూవీస్ చూస్తూ, మూవీస్, బుక్స్ రీడింగ్. డెఫినెట్లీ. ఓకే, వేగిపోయాయి. నెక్స్ట్ కొంచెం గ్రీన్ చిల్లీస్. ఓకే, పచ్చిమిర్చి. సో నేటివ్ మీది ఇక్కడైనా? ఆంధ్ర సైడ్. ఆంధ్ర సైడ్, విజయవాడ. ఓకే. బట్ హెయిర్ స్టైల్ అదంతా కొద్దిగా కేరళ అని చెప్తారు ఎవరైనా అన్నారా? చాలా మంది ఐ మీన్ బోర్న్ విత్ కర్లీ హెయిర్. సో చాలా వరకు అలా చెప్తూ ఉంటారు. సో యూజువల్ గా టెక్స్చర్ గానీ అలా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, పాలకూర వేసిద్దాం. దాన్ని కొంచెం ఫ్రై చేయాలి. యూజువల్ గా హెచ్ఆర్ అనగానే ఈవెంట్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఎలా అంటే యాక్చువల్లీ కొంచెం స్మాల్ కంపెనీయే, జస్ట్ 6 year old కంపెనీ. సో ఇంకా ఈవెంట్స్ అంతవరకు మేనేజ్మెంట్ అవ్వలేదు. బట్ స్పెషల్ డేస్ ఉంటాయి కదా, ఇలాగా August 15th అలా అవన్నీ మీరు ప్లాన్ చేస్తాం. ఓకే, సో ఎలా ఉంటుంది అంటే స్పెషల్ డేస్ వస్తేనే బాగుంటుంది అనిపిస్తుందా లేకపోతే రెగ్యులర్? న్యాచురల్లీ స్పెషల్ డేస్ వస్తేనే బాగుంటుంది, అందరితో కలవటం అవుతుంది. అండ్ ఎందుకు హెచ్ఆర్స్ అనగానే అందరూ స్ట్రిక్ట్ అని ఫీల్ అవుతుంటారు? అందుకే నేను స్ట్రిక్ట్ కాదు కదా. అంటే వాళ్ళ డ్యూటీ, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అలా ఉంటాయా? అంతే. ఓకే, సో చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ కొంచెం సాల్ట్. సాల్ట్ కొంచెమే వేయాలి, ఎందుకంటే పాలకూరలో యాసిడ్ కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుంది. సో దాన్ని బట్టి అకార్డింగ్ టు టేస్ట్ కొంచెం తక్కువ వేస్తే బెటర్. సో నెక్స్ట్ పసుపు, కారం. ఇంకా ఆల్మోస్ట్ స్పైసెస్ కూడా తెచ్చారు. ధనియాల పొడి, జీలకర్ర పొడి. సో ఫస్ట్ జీరా పొడి, ధనియాల పొడి. ఇప్పుడు ఎగ్ ఆల్రెడీ బీట్ చేసేసింది. సో ఇందులో సో ఎగ్ వేసిన తర్వాత కొద్దిగా కలపడం, ఎక్కువ స్టిర్ చేస్తూ ఉండాలి.
సో ఇది కాస్త ఫ్రై అవుతూ ఉంటుంది, ఈ లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇంకా పిండి కలుపుకోవడమే కదా. యా, సో గోధుమ పిండి వేస్తాం. గోధుమ పిండి వేస్తాం, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, దాన్ని మిక్స్ చేసేసుకో. కొద్దిగా వాటర్ వేస్తాము. కొంచెం వాటర్, సో ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను, రెసిపీస్ అన్ని చేస్తూ ఉంటాను. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏంటి? ఇంట్లో నేను, మా హస్బెండ్, నాకు 2 బాబులు. ఓకే, 2 అబ్బాయిలే అన్నమాట. 2 అబ్బాయిలే. సో ఏం చదువుకుంటున్నారు ఏంటి? పెద్ద బాబు ఎంఎస్ చేస్తున్నాడు. అమ్మో, ఎంఎస్ చేసే అబ్బాయి ఉన్నాడు మీకు? ఓకే. చిన్నవాడు కాలేజ్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. ఓకే, సో ఇంకా నేను స్కూల్కి వెళ్తున్నారేమో అనుకున్నా. 9th. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అమ్మాయిలకి ఎంత ఆనందం కదా అలాగే. బట్ స్టిల్ యు ఆర్ లుకింగ్ ప్రెటీ యంగ్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా నెక్స్ట్ ప్రాసెస్? నేను చపాతీ చేస్తూ ఉంటానండి, మీరు ప్యాన్ ఆన్ చేసేయండి, గ్యాస్ ఆన్ చేసేయండి. సో ఎలాగో ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి నేను జస్ట్ షిఫ్ట్ చేసేస్తున్నాను. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఆ షేప్ చాలు, అంటే ఆ సైజ్ కూడా ఓకే. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వేసేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ కూడా యా, లైట్గా. సో 2 వైపులా కాల్చుకుందాము చపాతీ. ఓకే, సో చక్కగా అవుతుంది. 2 వైపులా కాల్చుకున్నాము. నెక్స్ట్ ఇంకా స్టఫింగ్ చేయడం. ఓకే, సో పర్ఫెక్ట్. ఓకే, సో జస్ట్ అలా కట్ చేసేద్దాం. పాలక్ ఎగ్ రోల్ రెడీ. ఓకే, పాలక్ ఎగ్ రోల్స్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పాలక్ ఎగ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, కోడిగుడ్లు 2, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. పాలక్ ఎగ్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పాలకూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కోడిగుడ్లు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీ మధ్యలో పాలక్ ఎగ్ మిశ్రమం ఉంచి రోల్స్ చుట్టుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పాలక్ ఎగ్ రోల్స్ రెడీ.